పంచాయతీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ షురూ కాబోతోంది. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించగా 48 గంటల ముందే మైకులు మోగిపోయాయి. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాలు బంద్ కాబోతున్నాయి. అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. పోలింగ్ నిర్వహించే పీఓలు, ఏపీఓలకు శిక్షణ కూడా ఇచ్చారు. మండలాన్ని జోన్లు, రూట్లుగా విభజించారు. పోలింగ్ సామాగ్రిని మండల కేంద్రంలోని ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. బందోబస్తు కోసం అటు పోలీసులను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రికవరీ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇవాళ పోలింగ్ సామాగ్రిని ఉద్యోగులకు, గ్రామ పంచాయతీలకు తరలించబోతున్నారు. ఇక మొదటి విడతలో 189 మండలాల్లోని 4235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగబోతోంది. ఈ విడతలో మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషుల ఓటర్లుండగా 28,78,159 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్టుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలు ప్రకటించబోతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.